అవతార్ 3. I know what I'm doing, Jake. ప్రపంచ సినిమా రంగంలో అతిపెద్ద మూవీ సిరీస్ గా అవతార్ చిత్రాలను చెబుతారు. అవతార్ మొదటి పార్ట్ ప్రపంచంలోనే అత్యధిక వసూళ్లను రాబట్టి చిత్రంగా నిలిచింది. సరికొత్త రికార్డులను సృష్టించింది. ప్రముఖ హాలీవుడ్ దర్శకుడు జేమ్స్ కెమెరూన్ దీన్ని రూపొందించారు. ఈ సినిమాను ప్రపంచ వ్యాప్తంగా ఆడియన్స్ చూసి ఎంజాయ్ చేశారు. దీంతో ఈ చిత్రాలకు విశేషమైన క్రేజ్ ఉంది. అవతార్ నుంచి 5 మూవీస్ తీయబోతున్నట్టు అప్పట్లోనే ప్రకటించారు. ఆ తర్వాత అవతార్ 2 ది వే ఆఫ్ వాటర్ 3 ఏళ్ల క్రితం విడుదలైంది. ఇది బాగానే ఆడింది. కాకపోతే ఇది అంతగా ఆడియన్స్ ని మెప్పించలేకపోయింది. ఈ క్రమంలో ఇప్పుడు అవతార్ 3 ఫైర్ అండ్ యాష్ ని రూపొందించారు జేమ్స్ కెమెరూన్. ఈ చిత్రం డిసెంబర్ 19న ప్రపంచ వ్యాప్తంగా విడుదలైంది. మరి ఈ సినిమా మొదటి భాగం తరహాలో మెప్పించిందా, రెండో భాగం కంటే బెటర్ గా ఉందా అనేది ఇప్పుడు తెలుసుకుందాం. అవతార్ 3 మూవీ కథ అవతార్ 2 కథకి కొనసాగింపుగా సాగుతోంది. జేక్ సల్లీ గాసం వర్తింగ్టన్ నేతిరిగా నటించిన జో సల్దానా తన కుమారుడు నెతియా మరణంతో తీవ్ర విషాదంలో ఉంటారు. ఆ బాధ నుంచి ఇంకా బయటపడలేకపోతుంటారు. తమ పిల్లలు కిరి, లోక్, టుక్లతో కలిసి సేఫ్ గా జీవితాన్ని సాగిస్తూ ఉంటారు. అయితే లోక్ మాత్రం తన వల్లే సోదరుడు చనిపోయాడనే బాధలో ఉంటాడు. రెండో పార్ట్లో మరణించిన కల్నల్ క్వారిచ్ మళ్లీ బతికి వస్తాడు. నావీ తెగకు చెందిన వ్యక్తిలా మళ్లీ జీవం పోసుకుని సల్లీ కుటుంబంపై ప్రతీకారం తీర్చుకోవాలని అనుకుంటాడు. అందుకోసం అగ్ని తెగకు చెందిన నాయకురాలు వరంతో కలుస్తాడు. వారి సపోర్ట్ తీసుకుని పండోరా గ్రహంలోని సల్లీ తెగని నాశనం చేయాలని భావిస్తాడు. అందులో భాగంగా జేక్ ని పట్టుకుని తీసుకెళ్తారు. ఆర్టీఏ క్యాంప్ లో ఉంచి వారి రహస్యాలను కనిపెట్టే పనిలో ఉంటారు. వారి అంతానికి ప్లాన్ చేస్తున్న నేపథ్యంలో ఆర్టీఏ బలకాల నుంచి జేక్ ఎలా బయటపడ్డాడు, తన కుటుంబాన్ని కాపాడుకునేందుకు ఆయన ఎలాంటి పోరాటం చేశారు, వీరికి అండగా నిలిచింది ఎవరు, వరంగ్ ఎందుకు ఈవా దేవతపై కోపంతో రగిలిపోతుంటుంది, చివరికి ఏం జరిగిందనేదే కథ. అవతార్ 3 మూవీ ఎలా ఉందంటే, జేక్ తమ పండోరా గ్రహంపై ఉన్న తెగలను, తన కుటుంబాన్ని రక్షించుకునేందుకు తమ మనుగడ కోసం చేసిన పోరాటమే ఈ చిత్రం. అయితే సినిమా రెండో పార్ట్ ఎలా అయితే ఉంటుందో ఇది కూడా సేమ్ అలానే ఉంటుంది. కొంతగా అగ్ని తెగని ఇందులోకి తీసుకొచ్చారు. అది తప్పితే అక్కడ ఇక్కడ అదే జర్నీ, అదే యుద్ధం. మనుగడ కోసం వాళ్ళు అదే తరహాలో యుద్ధం చేస్తూ ఉంటారు. అయితే ఇందులో యాక్షన్ కంటే ఎమోషన్స్ కి ప్రియారిటీ ఇచ్చారు జేమ్స్ కెమెరూన్. డీటెయిల్డ్ ఎమోషన్స్ ని ప్రతిబింబించాలనే తాపత్రయం కనిపించింది. కథనం చాలా స్లోగా సాగుతుంది. రిలేషన్స్ కి ప్రియారిటీ ఇవ్వటం, మరో తెగతో పోరాటం చేయటం, ఈ క్రమంలో రిస్క్ లో పడటానికి సంబంధించిన డ్రామా కొంతవరకు బాగానే ఉంది. కానీ బాగా సాగదీయడంతో ఆ ఎమోషన్స్ కూడా తేలిపోయాయి. సెకండ్ హాఫ్ లో కూడా అదే తరహాలో సాగింది. మధ్యలో జేక్ ని కాపాడేందుకు చేసిన పోరాటం బాగుంది. క్లైమాక్స్ అదిరిపోయింది. ఎండింగ్ లో యాక్షన్ తో పాటు అందులో ఎమోషన్స్ పర్వాలేదనిపిస్తాయి. ఈ సినిమా మొత్తంలో అదొక్కటే పర్వాలేదనిపిస్తుంది. అయితే కిరి తరచూ గ్రేట్ మదర్ కోసం ప్రేయర్ చేయటం అనేది బాగా ఆకట్టుకుంది. క్లైమాక్స్ లో ఆ గ్రేట్ మదర్ ని కొన్ని సెకండ్ల పాటు చూపించిన తీరు బాగుంది, వాహ్ అనిపించింది. కానీ ఆయా సీన్లను మరింతగా ఎలివేట్ చేసి దానిపై ఫోకస్ పెడితే నిజంగా సినిమా అదిరిపోయింది. ప్రారంభం నుంచి స్లోగా సాగినా అది కవర్ చేసేది, కానీ జస్ట్ అలా చూపించి వదిలేశారు. దీంతో డిసప్పాయింటింగ్ గా అనిపిస్తోంది. క్లైమాక్స్ ఒక్కటే సినిమాకి బలం అని చెప్పొచ్చు. టెక్నికల్ గా చూస్తే సినిమా విజువల్స్ పరంగా కనువిందు చేస్తోంది. ఈ సినిమాలో మెయిన్ విజువల్ ఎఫెక్ట్స్, గ్రాఫిక్స్ కోసమే చూడొచ్చు అనేలా ఉంటాయి. అయితే రెండో పార్ట్ తో పోలిస్తే కొత్తగా గొప్పగా లేకపోవడం గమనార్హం. బీజిఎం బాగుంది, ఆ డోస్ కాస్త తగ్గిందనే చెప్పొచ్చు. ఎడిటింగ్ పరంగా 1 గంట సినిమా ట్రిమ్ చేసినా నష్టం లేదు. శామ్ వర్తింగ్టన్, జో సల్దానా ఎప్పటిలానే ఈ ఫ్రాంచైజీలో మెప్పించారు. వాళ్ళు మనుగడ కోసం చేసిన పోరాటం మెప్పించింది. నటన పరంగానూ మెప్పించారు. ఎమోషన్స్ లో అదరగొట్టారు. ఇందులో కొత్త పాత్ర అయ్యి వరంగ్ పాత్రలో చార్లీ చాప్లిన్ మనవరాలు ఓనా చాప్లిన్ నెగిటివ్ రోల్ లో అదరగొట్టారు. రోనల్ పాత్రలో కేన్ విన్స్లెట్ పర్వాలేదనిపించారు. మిగిలిన పాత్రధారులు ఓకే అనిపించారు. ఫైనల్ గా అవతార్ 1, 2 పార్టులతో పోల్చితే మూడో భాగం ఏ మాత్రం ఆకట్టుకోలేకపోయింది. రొటీన్ గా రెగ్యులర్ ఫీలింగ్ తెప్పించింది. పైగా స్లో నరేషన్ గా ఆడియన్స్ సహనాన్ని పరీక్షించింది. కాకపోతే విజువల్స్ పరంగా ఎంజాయ్ చేయగలిగే మూవీ అనే చెప్పొచ్చు. అవతార్ 3. I know what I'm doing, Jake. ప్రపంచ సినిమా రంగంలో అతిపెద్ద మూవీ సిరీస్ గా అవతార్ చిత్రాలను చెబుతారు. అవతార్ మొదటి పార్ట్ ప్రపంచంలోనే అత్యధిక వసూళ్లను రాబట్టి చిత్రంగా నిలిచింది. సరికొత్త రికార్డులను సృష్టించింది. ప్రముఖ హాలీవుడ్ దర్శకుడు జేమ్స్ కెమెరూన్ దీన్ని రూపొందించారు. ఈ సినిమాను ప్రపంచ వ్యాప్తంగా ఆడియన్స్ చూసి ఎంజాయ్ చేశారు.
దీంతో ఈ చిత్రాలకు విశేషమైన క్రేజ్ ఉంది. అవతార్ నుంచి 5 మూవీస్ తీయబోతున్నట్టు అప్పట్లోనే ప్రకటించారు. ఆ తర్వాత అవతార్ 2 ది వే ఆఫ్ వాటర్ 3 ఏళ్ల క్రితం విడుదలైంది. ఇది బాగానే ఆడింది. కాకపోతే ఇది అంతగా ఆడియన్స్ ని మెప్పించలేకపోయింది. You were wrong. ఈ క్రమంలో ఇప్పుడు అవతార్ 3 ఫైర్ అండ్ యాష్ ని రూపొందించారు జేమ్స్ కెమెరన్. ఈ చిత్రం డిసెంబర్ 19న ప్రపంచ వ్యాప్తంగా విడుదలైంది. మరి ఈ సినిమా మొదటి భాగం తరహాలో మెప్పించిందా, రెండో భాగం కంటే బెటర్ గా ఉందా అనేది ఇప్పుడు తెలుసుకుందాం. అవతార్ 3 మూవీ కథ అవతార్ 2 కథకి కొనసాగింపుగా సాగుతోంది. జేక్ సల్లీ గాసం వర్తింగ్టన్ నేతిరిగా నటించిన జో సల్దానా తన కుమారుడు నెతియా మరణంతో తీవ్ర విషాదంలో ఉంటారు. ఆ బాధ నుంచి ఇంకా బయటపడలేకపోతుంటారు. తమ పిల్లలు కిరి, లోక్, టుక్లతో కలిసి సేఫ్ గా జీవితాన్ని సాగిస్తూ ఉంటారు. అయితే లోక్ మాత్రం తన వల్లే సోదరుడు చనిపోయాడనే బాధలో ఉంటాడు. రెండో పార్ట్ లో మరణించిన కల్నల్ క్వారిచ్ మళ్లీ బతికి వస్తాడు. నావీ తెగకు చెందిన వ్యక్తిలా మళ్లీ జీవం పోసుకుని సల్లీ కుటుంబంపై ప్రతీకారం తీర్చుకోవాలని అనుకుంటాడు. అందుకోసం అగ్ని తెగకు చెందిన నాయకురాలు వరంతో కలుస్తాడు. వారి సపోర్ట్ తీసుకుని పండోరా గ్రహంలోని సల్లీ తెగని నాశనం చేయాలని భావిస్తాడు. అందులో భాగంగా జేక్ ని పట్టుకుని తీసుకెళ్తారు. ఆర్టీఏ క్యాంప్ లో ఉంచి వారి రహస్యాలను కనిపెట్టే పనిలో ఉంటారు. వారి అంతానికి ప్లాన్ చేస్తున్న నేపథ్యంలో ఆర్టీఏ బలకాల నుంచి జేక్ ఎలా బయటపడ్డాడు, తన కుటుంబాన్ని కాపాడుకునేందుకు ఆయన ఎలాంటి పోరాటం చేశారు, వీరికి అండగా నిలిచింది ఎవరు, వరంగ్ ఎందుకు ఈవా దేవతపై కోపంతో రగిలిపోతుంటుంది, చివరికి ఏం జరిగిందనేదే కథ. అవతార్ 3 మూవీ ఎలా ఉందంటే, జేక్ తమ పండోర గ్రహంపై ఉన్న తెగలను, తన కుటుంబాన్ని రక్షించుకునేందుకు తమ మనుగడ కోసం చేసిన పోరాటమే ఈ చిత్రం. అయితే సినిమా రెండో పార్ట్ ఎలా అయితే ఉంటుందో ఇది కూడా సేమ్ అలానే ఉంటుంది. కొంతగా అగ్ని తెగని ఇందులోకి తీసుకొచ్చారు. అది తప్పితే అక్కడ ఇక్కడ అదే జర్నీ, అదే యుద్ధం. మనుగడ కోసం వాళ్ళు అదే తరహాలో యుద్ధం చేస్తూ ఉంటారు. అయితే ఇందులో యాక్షన్ కంటే ఎమోషన్స్ కి ప్రియారిటీ ఇచ్చారు జేమ్స్ కెమెరన్. డీటెయిల్డ్ ఎమోషన్స్ ని ప్రతిబింబించాలనే తాపత్రయం కనిపించింది. కథనం చాలా స్లోగా సాగుతుంది. రిలేషన్స్ కి ప్రియారిటీ ఇవ్వటం, మరో తెగతో పోరాటం చేయటం, ఈ క్రమంలో రిస్క్ లో పడటానికి సంబంధించిన డ్రామా కొంతవరకు బాగానే ఉంది. కానీ బాగా సాగదీయడంతో ఆ ఎమోషన్స్ కూడా తేలిపోయాయి. సెకండ్ హాఫ్ లో కూడా అదే తరహాలో సాగింది. మధ్యలో జేక్ ని కాపాడేందుకు చేసిన పోరాటం బాగుంది. క్లైమాక్స్ అదిరిపోయింది. ఎండింగ్ లో యాక్షన్ తో పాటు అందులో ఎమోషన్స్ పర్వాలేదనిపిస్తాయి. ఈ సినిమా మొత్తంలో అదొక్కటే పర్వాలేదనిపిస్తోంది. అయితే కిరి తరచూ గ్రేట్ మదర్ కోసం ప్రేయర్ చేయటం అనేది బాగా ఆకట్టుకుంది. క్లైమాక్స్ లో ఆ గ్రేట్ మదర్ ని కొన్ని సెకండ్ల పాటు చూపించిన తీరు బాగుంది. వాహ్ అనిపించింది. కానీ ఆయా సీన్లను మరింతగా ఎలివేట్ చేసి దానిపై ఫోకస్ పెడితే నిజంగా సినిమా అదిరిపోయింది. ప్రారంభం నుంచి స్లోగా సాగినా అది కవర్ చేసేది, కానీ జస్ట్ అలా చూపించి వదిలేశారు. దీంతో డిసప్పాయింటింగ్ గా అనిపిస్తోంది. క్లైమాక్స్ ఒక్కటే సినిమాకి బలం అని చెప్పొచ్చు. టెక్నికల్ గా చూస్తే సినిమా విజువల్స్ పరంగా కనువిందు చేస్తోంది. ఈ సినిమాలో మెయిన్ విజువల్ ఎఫెక్ట్స్, గ్రాఫిక్స్ కోసమే చూడొచ్చు అనేలా ఉంటాయి. అయితే రెండో పార్ట్ తో పోలిస్తే కొత్తగా గొప్పగా లేకపోవడం గమనార్హం. బీజిఎం బాగుంది. ఆ డోస్ కాస్త తగ్గిందనే చెప్పొచ్చు. ఎడిటింగ్ పరంగా 1 గంట సినిమా ట్రిమ్ చేసినా నష్టం లేదు. శామ్ వర్తింగ్టన్, జో సల్దానా ఎప్పటిలానే ఈ ఫ్రాంచైజీలో మెప్పించారు. వాళ్ళు మనుగడ కోసం చేసిన పోరాటం మెప్పించింది. నటన పరంగానూ మెప్పించారు. ఎమోషన్స్ లో అదరగొట్టారు. ఇందులో కొత్త పాత్ర అయ్యి వరంగ్ పాత్రలో చార్లీ చాప్లిన్ మనవరాలు ఊనా చాప్లిన్ నెగిటివ్ రోల్లో అదరగొట్టారు. రోనల్ పాత్రలో కేన్ విన్స్లెట్ పర్వాలేదనిపించారు. మిగిలిన పాత్రధారులు ఓకే అనిపించారు. ఫైనల్ గా అవతార్ 1, 2 పార్టులతో పోల్చితే మూడో భాగం ఏ మాత్రం ఆకట్టుకోలేకపోయింది. రొటీన్ గా రెగ్యులర్ ఫీలింగ్ తెప్పించింది. పైగా స్లో నరేషన్ గా ఆడియన్స్ సహనాన్ని పరీక్షించింది. కాకపోతే విజువల్స్ పరంగా ఎంజాయ్ చేయగలిగే మూవీ అనే చెప్పొచ్చు.